ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలానికి ఏన్కూరు మండల పత్తి మార్కెట్తో సంబంధం లేకుండా సపరేట్ పత్తి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని ఈరోజు అభిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జులూరుపాడు మండలంలో సపరేట్ పత్తి మార్కెట్ యార్డును ఏర్పాటు చేయని పక్షంలో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. నా పేరు భావనత్ రాంబాబు నాయక్. నేను బీజీపీఎస్ భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైరా ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన జులుపాడులో మార్కెట్ పత్తి యార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుండ్రు రైతులు, అలాగే మన హమాలీలు, అలాగే మన ఇతర మన లేబర్స్ చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. నా తరపున ఏంటంటే నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే కాంగ్రెస్ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న అందరికి పనితనం కల్పించాలి. అలాగే మన రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండాలని చెప్పేసి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి నుంచి నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యార్డ్ మార్కెట్ తక్షణం ఏర్పాటు చేసి మన అందరినీ ఆదుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు జూలూరుపాడు మండలంలో అఖిలపక్ష రైతు రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవటం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలని తీసుకోవటం జరిగింది. ఒకటి, జూలూరుపాడు మండలంలో నెలకొని ఉన్న ఏన్కూరు అనుసంధానంగా జూలూరుపాడు ఉప మార్కెట్ని దానికి శాశ్వత మార్కెట్ వెంటనే ఏర్పాటు చేసి దాన్ని రైతులకి, ఇటు వ్యాపార వర్గానికి, తర్వాత కార్మికులకి అందరికీ అనుకూలంగా సౌకర్యం కల్పించాలని అఖిలపక్షంగా డిమాండ్ చేయడం జరిగింది. రెండోది, ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే రిలే దీక్ష కార్యక్రమం సోమవారం నుండి 4 రోజులు కంటిన్యూగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఆ నిర్ణయం వెలుగుల్లోనే కంటిన్యూగా మరి జూలూరుపాడు మండలాన్ని పూర్తిగా బంద్ ప్రకటించి నిరసన ర్యాలీ కూడా నిర్వహించాలనేది కూడా డిమాండ్ చేయటం నిర్వహించాలని కోరటం జరిగింది. అట్లాగే ఈ పరిష్కారం కాని ఎడల తక్షణమే ఐటీడీ పిఓ గారిని రిప్రజెంట్ ఇవ్వాలి. అట్లాగే కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వాలనేది, దశల వారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలనేది కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గతంలో మార్కెట్ ఏన్కూరు ఉండేది, ఏన్కూరుకి ఉప మార్కెట్ గా అనేక పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు చేయటంతో ఉప మార్కెట్ నెలకొని ఉన్నది. గత 20 సంవత్సరాల నుండి ఉన్న ఉప మార్కెట్ ని ఈ ప్రాంతంలో ఏజెన్సీ అనే ఒక కుంటి షాపు తోటి మార్కెట్ ని ఎత్తివేసే ఆలోచనలో భాగంగా ఈ మార్కెట్ ని అభివృద్ధి చేయకుండా అట్లా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక ఆరోపణలతోటి ఈ మార్కెట్ ని ఎత్తివేయాలనే ఆలోచనతోటి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని చూస్తున్నారు. ఈ మార్కెట్ శశి రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, కానీ ఇక్కడ అభివృద్ధి పనులు మాత్రం నిర్వహించటం లేదు, ఎటువంటి మరి పనులు చేపట్టడం లేదు. ఇక్కడ తక్షణమే రెవెన్యూ వారు 11 ఎకరాలు భూమి కేటాయించారు. ఆ 11 ఎకరాలు భూమి కొద్దిగా చెట్లు బోర్డు ఉన్న పరిస్థితి ఉంది. వాటిని సదును చేసి షెడ్లు ఏర్పాటు చేసి అట్లే మార్కెట్ లో టాయిలెట్ కూడా ఏర్పాటు చేసి రైతులకి, కార్మికులకి మరి సౌకర్యం కల్పించాలని అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత యోజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జులూరుపాడులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అని అంటే, జులూరుపాడు మండలంలో వేల మంది ప్రజలు ఏదైతే ఉపాధి కోల్పోతున్నారో ఆ సమస్య మీద ఈరోజు మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చాను. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో ఉన్న మార్కెట్ యార్డ్ ని తీసుకెళ్లి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఏన్కూరులో కలిపి ఇక్కడ ఈ మండలానికి వచ్చే ఏదైతే డబ్బు ఉందో అది మొత్తం కూడా ఈ జిల్లాకు వచ్చే అమౌంట్ మొత్తం కూడా అటు ఖమ్మం జిల్లా వైపు వెళ్తా ఉంది. ఇది గత 20-30 ఏళ్ల నుంచి కూడా ఇదే జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు అఖిలపక్ష సమావేశం సందర్భంగా మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక కమిటీని ఎంపిక చేసుకున్నాం, ఒక కన్వీనర్ని ఇట్లా కో కన్వీనర్లు పెట్టుకొని ఈ సమస్య మీద పోరాటాలు చేయడానికి
చేయడానికి మేమంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నాం. అనంతరం ఇప్పుడు రీలే నిరాహార దీక్షలు, బంధులు, అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జి కేశవ్ నాయక్, ఎలక్ట్రిక్ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ జులూర్పాడులో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అఖిలపక్ష మీటింగ్ ద్వారా. ఇక్కడ కార్మిక వ్యవస్థ కూడా, అలాగే హమాలీలు, తర్వాత ఈ మన ఏదైతే గుమస్తలు చాలా ఇబ్బంది పడతారు. అలాగే రైతులకి ఈ సీజన్ స్టార్ట్ అయింది, ఇంకో 3 నెలలు అయితే పత్తి వస్తే చాలా ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది పడతారని శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్హెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా పేరు గుండుపేని వెంకటేశ్వర్లు. నేను సిపిఐ పార్టీ జులూర్పాడు మండల కార్యదర్శిని. జులూర్పాడు మండలంలో మార్కెట్ యార్డ్ అనేది గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ యార్డ్ అనేది నడుస్తూ ఉంది. ఆ మార్కెట్ యార్డ్ అనేది ఎన్కూరు మార్కెట్ కి అనుసంధానంగా సబ్ మార్కెట్ యార్డ్ గా నడుస్తూ ఉంది. దాన్ని శాశ్వత మార్కెట్ గా చేయాలనే దాంట్లో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఆందోళన చేయడం జరిగింది. ఎంతో మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ మార్కెట్ యార్డ్ అనేది ఇంతవరకు పర్సనల్ గా సపరేట్ మార్కెట్ యార్డ్ చేసి దానికి సదుపాయాలను కల్పించి ఆ గుట్టపూడి అనేది ఆ గుట్ట దగ్గర 11 ఎకరాల రెవెన్యూ భూమి కూడా మండల ఆఫీస్ వాళ్ళు ఒప్పచెప్పడం జరిగింది. అయినా సరే ఇంతవరకు గవర్నమెంట్ అనేవాళ్ళు మార్కెట్ ని పట్టించుకోవడం లేదు. ఆ గవర్నమెంట్ కావాలనే దాని మీద మా పార్టీగా ఏ పోరాటానికైనా దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం.